ఒకడు బస్టాండ్కి వెళ్ళాడట. బస్టాండ్కి వెళ్ళి అక్కడ పొద్దున వచ్చాడు బస్సుకి, దొడ్డికి వెళ్ళాల్సి వచ్చింది. దొడ్డికి అవసరం వచ్చాడు. అక్కడ ఒకటి ఏదో రాసింది, ఈరోజు నీకు చాలా అదృష్టము కలిసి వచ్చింది అని రాసింది. ఒక బోర్డు మీద రాసింది, రైట్ సైడ్ చూడు అని. రైట్ సైడ్ చూశాడు. ఈరోజు నువ్వు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళు. దొడ్డికి వెళ్ళాలంటే లోపలికి తాను వెళ్ళాల్సింది, బయట చేయటానికి అవుతుంది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూశాడు, ఇట్లా చూశాడు, ఎదురుగా చూశాడు. ఆహా, నువ్వు ఎంత అదృష్టం, నీకు ఒక మాట నేను రాస్తున్నాను, నువ్వు లెఫ్ట్ సైడ్ చూడు నీకు అని. లెఫ్ట్ సైడ్ చూశాడు. ఇక్కడ అయిపోయింది, నీకు అదృష్టం కలిసి వచ్చింది, ఇప్పుడు ఇక రైట్ సైడ్ చూడు అని. రైట్ సైడ్ నీ ముఖం వచ్చిన పని ముగించుకొని బయటకు పోకోకుండా నువ్వు అది ఇది చదువుతున్నావా నువ్వు? క్యూ అని తెలుసా బయట నీకు? నీ ముఖం అని రాసిందట. అట్లా మనము లేని పని అంతా మనం పెట్టుకుంటాం. అప్పుడప్పుడు వచ్చిన పని చూసుకోం. అక్కడేదో చదవటం, అక్కడేమో రాయటం, బాత్రూంలో తప్పు కదా. వచ్చిన పని ఏంటి? మనం దొడ్డి పని. దొడ్డి పని చేయకోకుండా ఇంకొకటి వేరే పనులు చేస్తుంటే అవుతుంది, బాగుంటుంది కదా. ఆ విధంగా మన పనులు మనం చెయ్యం, ఇతర పనులు మనం చేస్తాం. చాలా అప్పాజీ చాలా 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 చెప్తుంటారు. ఈ రోజుకంతా మీ అందరూ నవ్వుతూ ఉండాలి, ఆ ఇష్టం నాకు చాలా. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇది ఒక తమాషా, దొడ్డింటి జ్ఞాపకం వచ్చింది. దొడ్డింటి కూడా ఒక జ్ఞాపకం వస్తుందండి, వచ్చింది చూడండి. మా ఆశ్రమంలో ఒక అబ్బాయి ఉండేవాడు. చిన్నప్పుడే అభ్యాసమైంది నస్యం వేసుకోవటం. ఎక్కడ అభ్యాసమైంది? వాళ్ళ నాన్న దగ్గర, ఎవరి దగ్గర. నస్యం అంటే తెలుసా మీకు? పొడి ముక్కుపుడి తెలీదా మీకు? చాలా మందికి తెలీదు. తెలుసా? ఎవరు తెలుసు? చేయొద్దండి. ఆడవాళ్లే ఎక్కువ ఎత్తుతున్నారు, ఆడపిల్లలు ముక్కుపుడి తెలుసా? ఓకే, ముక్కుపొడక కాదు, పుడి నస్యం తుస్ అని వేసుకునేది, అక్షి అనేది, అది వేసుకునేవాడు. వాడు ఏం చేశాడు, ఒకరోజు ముగ్గురు భక్తులు వచ్చి వాడిని ప్రేరేపణ చేసి, మేము ఎగ్జిబిషన్ జరిగేది ఇక్కడ, నవరాత్రి ఎగ్జిబిషన్కి తీసుకుపోతానని చెప్పాడు ఆ ముగ్గురిని. వాళ్ళ ఊరు వాళ్ళు. వీళ్ళంతా అలంకారాలు చేసుకొని, కొత్త చీరలు కట్టుకొని అట్లు బయలుదేరారు. స్వామీజీ పర్మిషన్ తీసుకున్నారు, నేను జాగ్రత్త అని చెప్పా. సరే అన్నారు, వెళ్ళారు. అన్ని ఎగ్జిబిషన్ అన్నీ చూశారు. ఆ వీలు ఉంటుంది, ఇట్లా తిరుగుతుంది పైన, జాయింట్ వీల్లో కూర్చోబెట్టారు. వీడికి జాయింట్ వీల్లో కూర్చోవాలనిపించిందట. పైన కూర్చున్నాడు, వీళ్ళు కింద ఒక్కొక్కరుగా కూర్చున్నారు. జాయింట్ వీళ్ళు సురువు చేశారు, తిరగటానికి ప్రారంభం. అది ఒక్కపారి తిరిగితే పాతకాలంది, ఒకపారి తిరిగితే నిలిచదు. అదంతకదే నిలిచాల, అట్లా అది ఆటోమేటిక్ ఏం కాదు. అది తిరగటానికి ప్రారంభమైంది. వీడు భయపడ్డాడు. అక్కడి నుంచి దొడ్డి చేసుకున్నాడు, అంటే ఉడుకునీళ్ళు. వీళ్ళు ఉడుకునీళ్ళు పడితే ఉప్పుగా ఉన్నాయి. ఇద్దరు చీరలంతా తడిచిపోయి వాడు భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, కేకలు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వర్షం అనుకున్నారు ఫస్ట్. వర్షం వస్తే వేడి వర్షం ఎట్లా వస్తుంది, ఉప్పు వర్షం ఎట్లా వస్తుంది? వాడు పోస్తూనే ఉన్నాడు పుణ్యాత్ముడు. అది తర్వాత అక్కడి నుంచి వచ్చి, మేము జన్మలో ఇంక ఎగ్జిబిషన్కి మేము వెళ్ళము, వీల్ చైర్లో మాత్రం కూర్చోము, వీడిని ముందునే స్టెప్ పండి వీడిని తీసుకుపోము, మేము వీడి మాట నమ్మి మేము వెళ్ళామే. చీరలంతా పోయాయి, తూ నా జుట్టంతా పోయింది, రంగు వేసుకున్నాను, నిన్ననే రంగు వేసుకున్నాను, అయ్యయ్యో పాడైపోయింది. అట్లా ఇప్పటికి కూడా నేను రాత్రి కూడా అనుకోని నవ్వుకుంటుంటాం.
పడుకునేటప్పుడు నవ్వి నవ్వి పడుకోవాలి. పూర్వంలో టీవీలో నవ్వేది వచ్చేది, ఇప్పుడు హారర్ వస్తుంది. భూతాలు, ప్రేతాలు, ఎవరినో కొట్టింది ఇవి వస్తాయి. ప్రారంభంలో నవ్వి 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 పడుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు నవ్వుతూ ఒక 10 నిమిషాలు చూసి టీవీని కామెడీ చూసి నవ్వి పడుకోవాలి. దాని నుంచి నిద్ర బాగా వస్తుంది. విచారంగా పడుకున్నారనుకోండి, దుఃఖంతో పడుకున్నారనుకోండి, భయంతో పడుకున్నారనుకోండి, నిద్ర సరిగా రాదు. నిద్ర ఎప్పుడు రాదో తినింది ఎరగదు. ఎప్పుడు తినింది ఎరగదు, ఉదయం లేస్తూనే పిచ్చి పిచ్చిగా ఉంటుంది మనస్సు. ఏంటంటో మాట్లాడుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. అందుకని నిద్ర బాగా చేయాలా. చేయకే ముందు, బాగా నిద్రపోక ముందు, పరుపుకు వెళ్ళక ముందు, పడక వెళ్ళక ముందు నవ్వాల. ఒకవేళ నవ్వే కార్యక్రమం ఏది దొరకకపోతే ఊరికే కూర్చొని మీరే నవ్వుకోండి. మిమ్మల్ని చూసి ఏమైందేమో వీడికి నవ్వుకుంటారు. మేము చూసి వచ్చిన నవ్వుకోండి, మీరే నవ్వుకోండి. ఏదో ఒకటి జ్ఞాపకం తెచ్చుకోండి. నవ్వేది ఏదో దండి కోసం ఉంటాయి కదా, చూశారు కదా మీరు, సినిమాలు చూశారు కదా, చాలామంది చూసారా? ఆ సినిమాలో ఒకటి తెచ్చుకోండి, అంతే. నవ్వు వస్తుంది కదా, నవ్వుకుంటూ పడుకోండి, అంతే. ఎవరైనా మాటలు చెప్పింటారు కదా, ఆ మాటలు వింటూ పడుకోండి. తాతాజీ మాటలు వింటూ పడుకోండి. మీరు ఊహించుకోవాలి. ఊహించుకొని ఒక 10 నిమిషాలు అట్లా నవ్వుతూ నవ్వుతూ పడుకోండి. నిద్ర వచ్చేస్తుంది. చాలా బాగా డీప్ నిద్ర అయిపోతుంది. అది డీప్ నిద్రపోతే అరుగుతుంది, మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. సో స్పెషల్ బ్లెస్సింగ్స్ అందరికీ ఇస్తున్నారు స్వామీజీ.